సేవ అనేది ఒక జీవితానికి దారి చూపించే బాధ్యత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన P4 మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమ స్ఫూర్తితో మార్గదర్శి గారు అందిస్తున్న చేయూత ఇప్పుడు అమలాపురం నియోజకవర్గంలో ప్రత్యేక అవసరాల పిల్లల భవిష్యత్తుకు బలమైన ఆధారంగా నిలుస్తోంది. అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని వడ్డిగూడెం ప్రాంతంలో డాక్టర్గా సేవలందిస్తూ సామాజిక బాధ్యతను సంకల్పంగా తీసుకున్న డాక్టర్ కె శ్రీమన్నారాయణ గారు 2005లో శ్రేయ ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాలను స్థాపించారు. అదే సేవా భావంతో P4 స్ఫూర్తితో 45 మంది ప్రత్యేక అవసరాల పిల్లలను దత్తత తీసుకుని వారికి ఉచితంగా విద్య, శిక్షణ, వైద్యం అందిస్తున్నారు. శ్రేయ పాఠశాలలో పిల్లల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మొత్తం 16 రకాల ప్రత్యేక శిక్షణలు అందిస్తున్నారు. ఈ శిక్షణల కోసం ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించి వారికి ప్రతి నెలా సొంత ఖర్చుతో జీతాన్ని అందిస్తున్నారు. వీటితో పాటుగా కోనసీమ స్పెషాలిటీస్ హాస్పిటల్ అమలాపురం ద్వారా పిల్లలకు ఉచిత వైద్య సేవలు, వైద్య శిబిరాలు మరియు కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తున్నారు. నా పేరు వెంకటలక్ష్మి తులసి ఉమాదేవి. ఈ స్కూల్లో 2005 నుంచి జూన్ 1 నుంచి జాయిన్ అయ్యింది. అప్పటి నుంచి ఇక్కడే చేస్తున్నాను. స్పీచ్ థెరపీ ఇస్తాను. ఆటిజం కేసులు ఎక్కువైనాయి కరోనా అయినప్పటి నుంచి. వాళ్ళ కేసులు ఎక్కువగా పిల్లలు పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఎక్కువగా తీసుకొస్తుంటే వాళ్ళ కేసులు ఎక్కువగా డీల్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు వాళ్ళందరికీ ఐ కాంటాక్ట్ ఉండదు ఆటిజం పిల్లలకి. అటువంటి వాళ్ళందరికీ కలర్ కాన్సెప్ట్ చూపించడం, పోస్టులు ఎక్కించడం, అటువంటి థెరపీ అన్ని విషయాలు వాళ్ళకి నేర్పిస్తాను. నా పేరు పుష్ప. నాకు నార్మల్ పీరియడ్ వచ్చినా కూడా వెళ్ళలేదు. వీళ్ళకి చేయాలనేది డెఫెండ్ వాళ్ళ కోసమే చేయాలని కోర్స్ చేశాను నేను. తర్వాత డాక్టర్ గారు ఇక్కడ స్కూల్ పెడదామంటే ఇక్కడ స్కూల్ స్టార్టింగ్ 2005 నుంచి స్టార్ట్ చేసాము. నాగేశ్వరం అమ్మాయికి కూడా స్పీచ్ థెరపీ ఇచ్చాము. అమ్మాయి కూడా ఇక్కడే వర్క్ చేస్తుంది. వొకేషనల్లో నేర్చుకుంది. ఇక్కడే జాబ్కి జాయిన్ అయ్యింది. ఇక్కడ కూడా బాగానే చేస్తుంది. అమ్మాయికి 2006లో ఇక్కడ జాయిన్ అయింది. స్పీచ్ థెరపీ తీసుకుంది. కొన్ని రోజులు రైటింగ్ అవి నేర్చుకుంది. 4 years బ్యాక్ అమ్మాయికి మ్యారేజ్ అయింది. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు స్కూల్కి పంపించుకుంటూ మళ్ళీ ఇక్కడ జాయిన్ అయింది. ఇక్కడ స్కూల్లో చేస్తున్న వర్క్ ఉంది. నమస్కారం. నా పేరు దశరథ రామయ్య కొర్రపాటి. నేను ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ని. రిటైర్ అయిపోయిన వెంటనే ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. ప్రతి పిల్లాన్ని కూడా లైఫ్ స్కిల్స్, లివింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడే పరిస్థితి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నాం. నా పేరు సింధు. నేను టెక్సెట్పాలెం నుంచి వస్తున్నాను. మా అమ్మాయికి బ్రెయిన్లో డెవలప్మెంటల్ డిలే అని చెప్పి అన్నారు. ఆక్సిజన్ ప్రాబ్లం అవ్వడం వల్ల డెవలప్మెంటల్ డిలే అన్నారు. మన శ్రేయ స్కూల్ నుంచి ఒక వ్యక్తి వచ్చి మీ పాపకి ఇది కాదు కరెక్ట్ ప్లేస్, ఇక్కడ శ్రేయ స్కూల్ ఉంది, ఒకసారి వెళ్ళి మీరు విజిట్ చేయండి అని అన్నారు. నేను ఆ రోజు నవంబర్ 18న శ్రేయ స్కూల్కి వచ్చాను. చూశాను. మసాజ్ థెరపీ, బిహేవియర్ థెరపీ అండ్ ఫిజియోథెరపీ ఇవన్నీ ఒకే చోట ఉండడం వల్ల నాకు మా పాప ఇక్కడ కరెక్ట్ ప్లేస్ దొరికిందని చెప్పి నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఫీల్ అయ్యాను. శ్రేయ స్కూల్లో మాత్రం చాలా డాక్టర్ గారు, శ్రీమన్నారాయణ గారు చాలా హెల్ప్ చేస్తున్నారు ఇలాంటి పిల్లలకి. P4 కార్యక్రమం స్ఫూర్తితో డాక్టర్ కె శ్రీమన్నారాయణ గారి సేవా సంకల్పం బంగారు కుటుంబాల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తోంది. నమస్తే అండి. నా పేరు డాక్టర్ శ్రీమన్నారాయణ. నేను చిన్నపిల్లల డాక్టర్ని. P4 అనేటువంటి ప్రోగ్రాము ఇటీవల కాలంలో నాకు యంగ్ ప్రొఫెషనల్ ద్వారా తెలుసుకున్నాను. ఈ కార్యక్రమంలో మేము నిమగ్నం అయ్యి ఇంకా చక్కటి కార్యక్రమాలు చేయాలని ముందుకు వస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు P4 అనేటువంటి ప్రోగ్రాం పెట్టి అందరికీ కూడా బంగారు కుటుంబాలా తయారు చేయాలి, అందరికీ అసమానతలతో సమానంగా ఉండాలనేటువంటి దృక్పథంతో వారిని ఈ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా దత్తత చేసుకోమని చెప్పడం చాలా చక్కటి విషయం. ఎందుకంటే ఇది చాలా సునాయాసంగా జరిగేటటువంటిది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో మేము ఉన్నాం కాబట్టి ఈ P4 ప్రోగ్రాంలో ఎటువంటి కార్యక్రమాలైనా స్కూల్కి సంబంధించిన విషయంలో నేను చేయడానికి ముందు వస్తాను అని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీరు కూడా శ్రీమన్నారాయణ గారి సేవా సంకల్పాన్ని ఆదర్శంగా తీసుకొని P4 కార్యక్రమంలో భాగస్వాములై ఒక కుటుంబ భవిష్యత్తుకై సహాయం చేయండి.